మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలే ఖాళీగా. మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేస్తా అంటే మొదటి నెల నుంచే, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వా తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వా తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా కొట్టింది. మీకు తెలుసు, మీ ఊర్లలో అడుగుంది. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టింది. 3 నెలలే ఇచ్చింది, ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఇవ్వలేదు. ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4,000 ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ కొట్టింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం. నేను మీతో కోరేది ఒక్కటే, కార్యకర్తలతో, మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడినామా లేదా? కేఆర్ఎంబీ విషయంలో కొట్లాడినామా లేదా? నీళ్ల విషయంలో కొట్లాడినామా లేదా? రేపు జగదీశ్ అన్ననో, పల్లా గారో, నేను మేము అసెంబ్లీలో బల్ల గుద్ది కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతులు గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము రేపు అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వా తాతల్ని మోసం చేసినావు కనుకనే నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గుద్ది మాట్లాడాలా వద్దా? రేపేమంటాడు? తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గెలిచిందనుకో, మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా, రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా, 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా, నన్నే గెలిపించిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు అనడారే. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తవా ఇయ్యవా అని బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది.